ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో టేబుల్ రకాల మామిడి కోతలు దాదాపు 80 నుండి 90% మేరకు పూర్తయినట్లు స్థానిక రైతులు పేర్కొంటున్నారు. ఇక బంగినపల్లి, హిమాం బసంత్, నీలం, కాలేపాడ్, మల్లిక ఇతరత టేబుల్ రకాలు అరకొరగా వస్తున్నాయని, ఒక తోతాపూరి మాత్రం లైన్ కాయలు 30% మేరకు పంటలు ఇంకా కొనసాగుతున్నట్లు వారు అంటున్నారు. చిత్తూరు జిల్లా బంగారుపల్లెం మామిడి మార్కెట్ యార్డులో తోతాపూరి లైన్ కాయ రంగు నాణ్యత బట్టి ఇతర రాష్ట్రాల వ్యాపారస్తులు టన్ను 12,000 నుండి అత్యధిక ధర 17,000 వరకు కొనుగోలు చేస్తున్నట్లు స్థానిక వ్యాపారులు పేర్కొన్నారు. ఇక కాలేపాడు విషయానికి వస్తే కాలేపాడు కూడా అరకొరగా వస్తుండడంతో కిలోల లెక్కన కొనుగోలు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. కిలో 45 రూపాయల నుండి అత్యధిక ధర 60 రూపాయల వరకు కొనుగోలు చేస్తున్నట్లు ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఇక హిమాం పసంత్ అయితే కూడా కిలోల లెక్కనే వస్తుందని, టన్నుల కాయలు లేవని, అవైతే బంగారుపల్లెం మామిడి మార్కెట్ యార్డులో కిలో 70 రూపాయల నుండి అత్యధిక ధర 100 రూపాయల వరకు కాయ నాణ్యత బట్టి కొనుగోలు చేస్తున్నట్లు వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇక నీలం రకం మామిడి ఇప్పుడిప్పుడే పంట కోతలు మొదలయ్యాయని, టన్నుల్లో నీలం రకం మామిడి బంగారుపల్లెం మామిడి మార్కెట్ యార్డుకు వస్తుందని, టన్ను కాయ నాణ్యత బట్టి 15,000 నుండి అత్యధిక ధర 25, నాణ్యత కలిగిన కాయలు ఇతర రాష్ట్రాల ఎగుమతి కోసం 26,000 వరకు కూడా కొనుగోలు చేస్తున్నట్లు ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఇక బేనిష, బంగినపల్లి దాదాపు ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో పంట కోతలు 80% పైబడి అయిపోయాయని, ఇప్పుడు అరకొర కాయలే వస్తున్నాయని, అంటే 100 కేజీల్లోనే వస్తున్నాయని, అవి ధర టన్ను 22,000 నుండి కాయ నాణ్యత బట్టి 32,000 వరకు కూడా బంగినపల్లి మామిడి కొనుగోలు చేస్తున్నట్లు బంగారుపల్లెం మామిడి మండలి నిర్వాహకులు పేర్కొంటున్నారు. ఇక ఇతరత్ర రకాలంతా అరకొరగానే వస్తున్నాయని, వాటికి ధరలు నిర్ణయించలేదని, ఇక టేబుల్ రకాలు దాదాపు 80 నుండి 90% కోతలు పూర్తయ్యాయని, ఇక రాబో వారం 10 రోజుల్లో బంగినపల్లి కూడా పూర్తిగా నిలిచిపోయే అవకాశం ఉందని, ఒక్క నీలం తప్ప దానికి తోడుగా తోతాపూరి లైన్ కాయలు వ్యాపారులకు అందుబాటులో ఉంటాయని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఇక వారం 10 రోజుల్లో పూర్తిగా టేబుల్ రకాలు నిలిచిపోతాయని వారు పేర్కొన్నారు.